మనం కాకినాడ శ్రీ భావనారాయణ స్వామి ఆలయంలో ఉన్నామండి. సర్పవరం జంక్షన్ దగ్గర మనకి ఒక 2-3 కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది. అతి పురాతనమైన గుడి అండి. మీకు ఇవన్నీ చూస్తేనే అర్థమవుతుంది. అసలు రాజగోపురం అయితే ఉంటుందండి. ఎప్పట్లో పాతకాలపు విగ్రహాలు అప్పట్లో ఎలా చెక్కారో తెలియదు, కానీ మీకు ఈ అట్మాస్ఫియర్ చూస్తేనే అర్థమైపోతుంది అంత బ్రహ్మాండంగా ఉందో. అవి చూసారా ఆ స్తంభాలు కానీ? ఇటు చూడండి, ఇటు చూపించండి. ఇవన్నీ కూడా పండితులకు తెలుసు, కానీ ఇప్పుడు పండితులు కూడా తెలుసో లేదో నాకు తెలియదు. పెద్ద పెద్ద మహానుభావులకే తెలుస్తుంది అనమాట. కానీ ఒకసారి మీకు గుడి అంతా చూపిస్తాను. అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి టైం ఎంత అవుతుంది? 1:10 అవుతుంది. కొంచెం గుడి క్లోజ్ టైం కాబట్టి భావనారాయణ స్వామి గోవిందనామాల బోర్డు ఉంది అక్కడ. ఆలయం ఎంత బాగుందండి. అతి పురాతనమైన గుళ్ళోకి రావాలన్నా కూడా మనకి కొంచెం అదృష్టం ఉండాలండి. ఎప్పుడుదో ఎన్ని వందల సంవత్సరాలో వేల సంవత్సరాలో తెలియదు, కానీ చూస్తే మాత్రం నాకు తెలిసి భావనారాయణ స్వామి ఆలయంలో ఒక ప్రత్యేకత ఉందండి. ఏంటంటే ఇప్పుడు ప్రతి రాశికి ఒక నక్షత్రం ఉంటుంది కదా. రేవతి నక్షత్రానికి విప్పవృక్షం అనమాట. సో అలాగే మీకు మొత్తం గుడి చుట్టూ కూడా ఉత్తరాభాద్ర నక్షత్రానికి వేపవృక్షం. మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనం ఒక మొక్క వేసుకోవచ్చు. శతభిషం నక్షత్రానికి కదంబ వృక్షం అట. పూర్వభద్ర నక్షత్రానికి మామిడి వృక్షం. అలాగే ధనిష్ట నక్షత్రానికి బోర్డు అడ్డు వచ్చింది, కుదరట్లేదు. రండి. అసలు చాలా అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. మనం చాలా టెంపుల్స్కి వెళ్తాము, లేదంటే తమిళనాడు కానీ కేరళ కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఇంచుమించు గుడి ఆవరణ ఇలాగే ఉంటుంది. కానీ మన కాకినాడలో కూడా ఒక మంచి గొప్ప గుడి ఉందండి. ధనిష్ట వృక్షం, ధనిక్ష నక్షత్రం, శ్రావణ నక్షత్రం, తెల్ల జిల్లేడు వృక్షం అండి. తెల్ల జిల్లేడు వృక్షం. ఒకసారి ఇలాగే ఉండి నేను చూపిస్తాను. ఇదిగోండి శ్రావణ భద్రకి తెల్ల జిల్లేడు. ఇలా గుడి చుట్టూ కూడా మూలా నక్షత్రానికి వేగిస తెల్ల జిల్లేడు వృక్షం అటండి. గుడి బయట మనకి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు అనమాట. అనురాధ నక్షత్రానికి పోగడ వృక్షం అట. పోగడ. విశాఖ నక్షత్రానికి మీకు కొమ్మలు అడ్డొచ్చినాయి కదా, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అండి. వెలగ వృక్షం. వెలగ వృక్షం. అనురాధ నక్షత్రానికి పోగడ వృక్షం. పాపం బాగుంది, ప్రశాంతంగా సేద తీరుతుంది. స్వాతి నక్షత్రానికి అర్జున ఉమ్మెద వృక్షం అటండి. ఉమ్మెత్త. చాలా ఉన్నాయండి. మీకు మొత్తం మఖ నక్షత్రానికి మర్రి లేదా పనస వృక్షం. పూర్వ పాల్గొన పుబ్బ నక్షత్రానికి వేదుగ వృక్షం. బాగుంది కదండి. పునర్వసు నక్షత్రానికి వెదురు వృక్షం అండి. ఆరుద్ర నక్షత్రానికి చండ్ర వృక్షం. అసలు ఇవన్నీ సేకరించడం కూడా గొప్ప విషయమేనండి. మృగశిర నక్షత్రానికి కదిర వృక్షం. మళ్ళీ ఇందులో నేను ఏ ఒక్కటి మిస్ అయినా మీరు వెతుకుతారు కదా, ఒక్కొక్కళ్ళ నక్షత్రాలకి ఏ చెట్టు ఉంటే బాగుంటుంది అనేది డౌట్ ఉంటుంది కదా. రోహిణి నక్షత్రానికి నేరేడు వృక్షం. నేను ప్రతి అడుక్కినండి ఒక్కొక్క అడుగు వేస్తున్నాయండి ఈ రెండు కూడా నా వెనకాల. కృత్తికా నక్షత్రానికి
ఔదుంబర వృక్షమా? అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రానికి ఉసిరి వృక్షం అండి. ఇగో చూసారా, ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నాయి. అశ్విని నక్షత్రానికి ముసిడి వృక్షం, ఇంకా కొంచెం మొదల్లో ఉంది. ఆశ్లేష నక్షత్రానికి నాగకేసరి వృక్షం. చూసారు కదా, మొత్తం గుడి చుట్టూ కూడా ఎన్నైతే నక్షత్రాలు ఉంటాయో మనకి, మన పూర్వభద్ర నక్షత్రాలు ఎన్ని ఉంటాయి కదా. సో అన్ని నక్షత్రాలకి ఎవరికి ఇంట్లో ఎలాంటి చెట్టు వేయాలో కూడా ఈ గుడి నిర్మాణం చుట్టుపక్కల అన్నీ కూడా మనకి వేసి దాని మీద బోర్డులు రాసి మనకు అర్థమయ్యేలా రాసి ఇచ్చిన గుడి యాజమాన్యానికి ధన్యవాదాలు చెప్పాలంటే. అదండి, చూసారు కదా, భావనారాయణ స్వామి గుడి ఆవరణలో మంచి మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క దోషాలు ఉంటాయి. పెళ్ళి కానివాళ్ళు, బాధలు ఉన్నవాళ్ళు, అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, మనశ్శాంతి లేనివాళ్ళు, ఇవన్నిటికీ కూడా ఒక్కసారి గుడికి వచ్చి దర్శనం చేసుకుని, అలాగే మీకు కుదిరితే వీలుంటే ఈ నక్షత్రాలకి ఎలాంటి మొక్క వేసుకోవాలో కూడా చెప్పారు కాబట్టి మీరు కూడా పాటించాలని కోరుకుంటున్నాను. సో ఎమ్మటే ఇప్పుడు లేట్ చేయకుండా ద్రాక్షారామం వెళ్ళిపోదాం. ఓకేనా? బాయ్ బాయ్, అక్కడ కలుద్దాం.